100% job guarantee తో ISTTM Business School admissions open. ఏపీ సీఎం చంద్రబాబులో ఎప్పుడు చూడని కొత్త పంతా కనిపిస్తోంది. సీఎంగా ఛార్జ్ తీసుకున్న తొలి రోజే అనేక మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అటు పాలనలోనే కాదు, ఇటు పార్టీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే మంత్రి పదవుల కేటాయింపులో తన మార్కు చూపించిన చంద్రబాబు ఇప్పుడు కూటమి కోసం త్యాగాలు చేసిన వారికి న్యాయం చేసే పనిలో పడినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనా పగ్గాలు అందుకుంటున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే పాలనలో సరికొత్త మార్పులు తీసుకువస్తున్నారు చంద్రబాబు. ఎప్పుడూ అధికారులతో బిజీగా ఉండే చంద్రబాబు సామాన్య ప్రజల్ని కలిసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. అటు పాలనలోనే కాకుండా పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాయకులకు, పొత్తుల్లో భాగంగా తమకు రావాల్సిన సీట్లు త్యాగం చేసిన నాయకులకు తగిన అవకాశాలు కల్పించి వారికి న్యాయం చేయాలని భావిస్తున్నారు. జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీలో చాలా మంది ఆశావహులు తమ సీట్ను త్యాగం చేశారు. అంతేకాదు, తాము పోటీలో లేకపోయినా పొత్తు ధర్మంలో భాగంగా సీటు దక్కిన అభ్యర్థికి సహాయ సహకారాలు అందించి కూటమి విజయంలో కీలక భూమిక పోషించారు. ఈ విజయం వెనుక సీట్లను త్యాగం చేసి ఓట్ షేరింగ్ సాఫీగా జరగడంతో టీడీపీ నాయకుల కష్టం కూడా ఉందని గుర్తించిన చంద్రబాబు మొత్తం 31 మంది నాయకులకు సముచిత స్థానం కల్పించడానికి ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 175 స్థానాలకు గాను 144 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. పొత్తుల భాగంగా మిగతా 31 స్థానాల్లో 21 స్థానాలు జనసేన కేటాయించి 10 స్థానాలను బీజేపీకి ఇచ్చింది. దీంతో 31 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీ కోసం కష్టపడినా టికెట్ రాకపోవడంతో కాస్త నిరాశకు గురైనప్పటికీ నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు మాటకు కట్టుబడి కూటమి విజయం కోసం కష్టపడ్డారు. దాని ఫలితంగానే కూటమికి 164 సీట్లు లభించాయి. అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీల్లో కూడా కొందరు నేతలు ఉన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోసం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎంతగా సహకరించారో తెలుసు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులకు ఓట్లు పట్టడం కోసం టీడీపీ నుంచి టికెట్ వదులుకున్న నేతలు ఎంతగానో శ్రమించారు. ఇక ఇప్పుడు ఆ 31 మందికి సముచిత స్థానం కల్పిస్తూ ఎన్నికల్లో వారి కృషికి తగ్గట్టుగా నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.